హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సత్యచిత్రాలు. మనం ఛానల్ ద్వారా ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో ప్లేసెస్ మనం చూపించడానికి అయితే నేను ఈరోజు వచ్చాను. మనమైతే మన విజయవాడలో ఉన్న పొన్నిమి ఘాట్ పక్కన ఉన్న బొబ్బరి గ్రౌండ్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ చార్మినార్ అనే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. మనం చూస్తున్న వెనకాల ఉంది, ఎంత పెద్దగా ఉందో. ఆ లోపల ఉందైతే చార్మినార్. మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాము. సార్, మీ పేరు? నా పేరు నారాయణరావు అండి. ఈ ఎగ్జిబిషన్లో మీరు మన ఇక్కడ ఉన్న ప్రజలకి ఏమేమి చూపిస్తున్నారు, ఏమేమి అసలు లోపల ఏమేమి పెట్టారు? ఇది మణికంఠ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ వారండి. ఇది చార్మినార్ కాన్సెప్ట్ తోటి మేము ఎగ్జిబిషన్ పెట్టామండి. స్త్రీలకు కావాల్సిన అనేక రకాలైన జ్యువెలరీ, కాస్మోటిక్స్, రెడీమేడ్, ఇంకా అనేక రకాలైన స్టాల్స్, అంతేకాకుండా ఎంగేజ్మెంట్ రైడ్స్, చిన్నపిల్లలు కేరింతలు కొట్టించే బోట్ షికార్ మరియు బౌన్సర్, ఇంకా అనేక రకాలైన లేటెస్ట్ ఐటమ్స్, అంతేకాకుండా మన విజయలక్ష్మి సిమ్లా బజ్జీ మరియు చల్లని పదార్థాలతోటి సోడాబ్బులు, ఎగ్ బజ్జీ, మిమ్మల్ని ఎన్నో ఆకర్షణీయమైన అమేజ్మెంట్ రైడ్స్ కూడా ఉన్నాయండి. ఇది గత 40 రోజుల నుంచి ఈ ఎగ్జిబిషన్ రన్నింగ్ చేస్తున్నామండి. దీనికి స్పందన ప్రజలను అడిగి మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు చూశారు కదా, మనం ఇక్కడున్న యాజమాన్యాన్ని తెలుసుకున్నాం, ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది. ఇప్పుడు మనం ప్రజల ద్వారా ఇక్కడ అసలు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది మనం కూడా వీడియో ద్వారా చూపిద్దాం, రండి. హాయ్ వ్యూవర్స్, మన వెనకాల అయితే ఎంతో అద్భుతమైన పల్లెటూరు వాతావరణంతో ఎంతో అందమైన సెట్ వేశారు. ఆ సెట్ని మనం చూద్దాం ఒకసారి, రండి. చూస్తున్నారు కదా, పిల్లలు కూడా ఎంతో ఆనందంగా ఎక్కి ఫోటోలు దిగడం కానీ, అక్కడ చూస్తున్నారు ఎన్నెన్నో బొమ్మలు పెట్టి అక్కడ ప్రతిదీ పల్లెటూరు వాతావరణంలో గడ్డి అన్నీ కానీ ఇక్కడ చాలా అందంగా చూపించారు. ఇలాంటి ఇంకా మరిన్ని చాలా ఉన్నాయి లోపల, అలాంటి ఇంకా చూపిస్తాము. నాతో పాటు వచ్చేయండి. చూస్తున్నారు కదా, సంక్రాంతి అప్పుడు వచ్చే గద్దెలు, వేసే ముగ్గులు, వాళ్ళు అంతా అసలు సంక్రాంతి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. సంక్రాంతి అయిపోయినా సరే సంక్రాంతి వచ్చిందా అన్నట్టు అంత అందంగా అయితే ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా మీరే ఈ ప్లేస్. చూడండి, ఆ చెట్లు కానీ, ఆ ఎడ్ల బండి కానీ, ఎడ్ల బండి అయితే అసలు చెప్పవసరం లేదు, సేమ్ అసలు రియల్గా ఉన్నట్టుంది. ఆవులు కానీ, ఆ బండి కానీ సేమ్ రియల్. ముట్టుకున్నా చూడండి కావాలంటే, సేమ్ ఎంత రియాలిటిక్గా అది పెట్టారనేది మీరే చూస్తున్నారు. ఇంకా అదిగో పిల్లలు కూడా చాలా ఆనందంగా ఎక్కి దాని మీద సవారీలు చేయడం కానీ ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు, మీరే చూస్తున్నారు. మరి ఇటుపక్క చూసినట్టయితే మొత్తం ఒక పల్లెటూరు వాతావరణం అయితే చూపిస్తున్నారు. ఆ గడ్డి కానీ, ఆ ఆవులు కానీ, ఆ బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకునే బ్యాండర్స్ కానీ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంతో అందంగా అయితే చూపిస్తున్నారు మనకి. ఇక ఇంకా వెనకాల ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసుంటామో లేదో కానీ పూరి గుడిసె ఇలాంటి ఈ మధ్య అయితే లేవు, మనకి కనిపించట్లేదు. అంతా బిల్డింగ్స్ వచ్చేసినాయి, డాబాలు వచ్చేసినాయి. ఇప్పుడు చూస్తున్నారు మీ వెనకాల పల్లెటూరు పూరి గుడిసు. ఇది చూసైతే నేను చాలా ఏళ్ళు అయింది. నేను ఎక్కడ చూసినా బిల్డింగ్స్, రేకుల షెడ్లు ఇవే తప్ప ఈ పూరి గుడిసెలు మాత్రం నేను ఎక్కడా చూడలేదు. ఈ మధ్య కాలంలో నాకైతే కనిపించలేదు. చూస్తున్నారు కదా, ఎంతో ఆహ్లాదకరంగా ఈ పూరి గుడిసెలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి లోపల, అవన్నీ కూడా మీకు చూపిస్తాను, రండి. ఇప్పుడు మనం టికెట్ కౌంటర్ దగ్గర అయితే అవుతున్నాం. 3 సంవత్సరాల లోపు వాళ్ళకి టికెట్ అయితే అవసరం లేదని వాళ్ళే రాసి చూపిస్తున్నారు అక్కడ. మేడం, ఇక్కడ చిన్నపిల్లలకి ఏమైనా సపరేట్గా టికెట్ రేట్ ఏమైనా ఉందా, లేకపోతే అందరికి ఒకటే రేట్? అందరికి ఒకటే రేట్. చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న లేదు పెద్ద లేదు, అందరికీ 50 రూపీస్ మాత్రమే అంట టికెట్. 3 సంవత్సరాల లోపలికి మాత్రమే లేదు, 3 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి టికెట్ అయితే ఉంది. మిగతాయి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం, రండి. ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, స్టెప్స్, ఆ స్టార్ లొకేషన్ కానీ
ఎంతో అందంగా డిజైన్ చేశారు. రండి ఇంకా చూద్దాం, లోపలికి రండి. వావ్, అసలు చూసారా లోపల చార్మినార్ సెట్ అయితే ఎంత అందంగా వేశారో. మనం నిజంగా హైదరాబాద్ వెళ్ళి కూడా ఇంత అందమైన చార్మినార్ని అయితే మనం చూడలేం, కానీ ఇక్కడ అంత అందంగా డిజైన్ అయితే చేశారు. చూస్తున్నారు పక్కన గోడలు కానీ, ఆ వెనకాల సీనరీస్ కానీ అవన్నీ. ఇంకొంతసేపట్లో ఇక్కడ వాటర్ ఫాల్ అది కూడా ఆన్ చేస్తారు, అది కూడా లైటింగ్స్ పెట్టి ఎంతో అందంగా డిజైన్ చేశారు. ఇంకా ఉన్నాయి, ఇంకా స్టాల్స్ ఉన్నాయి, రోలర్ కోస్టర్ ఉంది, ఇంకా చాలా చాలా అయితే ఇక్కడ ఉన్నాయి, అవి కూడా చూపిస్తారండి. మన వెనకాల అయితే స్టాల్స్ అయితే వేశారు, దాంట్లో లేడీస్కి సంబంధించిన పిల్లలకి సంబంధించిన బొమ్మలు ఎన్నెన్నో మన కోసం అక్కడ అయితే ఉన్నాయి స్టాల్స్లో. ఆ స్టాల్స్ని వెళ్ళి ఒకసారి చూద్దాం రండి. ఇవి చూసారా, ఎప్పుడో మేము చిన్నప్పుడు ఫ్లూట్స్ మేము ఆడుకునే చెక్క ఫ్లూట్లు అయితే ఇప్పటికి ఎక్కడ కనిపించట్లేదు. వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు, చెక్క ఎంత వుడ్తో తయారు చేసినవి ఇక్కడైతే మనకి ప్రొవైడ్ చేశారు. अगरबत्ती बॉक्स చూస్తున్నారు కదా, ఇదంతా అగరబత్తి బాక్స్ అంట. किधर से लाया हो, किसने बनाया हो? अपने हाथ से बनाए हम। ओके, सालमपुर यूपी उत्तर प्रदेश। उत्तर प्रदेश है, अपने हाथ से बना जहनवर्क। ఈ బొమ్మను చూడగానే ఏం గుర్తొస్తుంది మనకి? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. చూసారు కదా ఎంత అందంగా ఉందో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇక్కడ ఇలాంటి బొమ్మలు ఇంకా ఎన్నెన్నో అమ్ముతున్నారు. ఇలాంటి షాప్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. అది లేడీస్కి సంబంధించిన వస్తువులు కానీ, ఆర్నమెంట్స్ కానీ, ఇక్కడ చాలా అయితే ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఫ్యామిలీతో వచ్చి ఇదంతా విజిట్ చేసి చూడాల్సిన వస్తువులు, కొనుక్కోవాల్సిన వస్తువులు చాలా అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. ఎంతమంది ఎగబడి మరి కొనుక్కుంటున్నారు. కిడ్స్ సెక్షన్ అది, పిల్లలకి ఎన్నో ఆట వస్తువులు అయితే ఇక్కడ పెట్టారు, అవి కూడా చూద్దామండి. ఒకసారి మీ పిల్లలు వస్తే మాత్రం ఈ షాప్ని అయితే వదిలేరు. ఓకే, ఇంకా 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 చాలా ఉంది ఇక్కడ. 10 రూపీస్ అంట, 100 రూపీస్ అంట. ఇక్కడ ఎన్నో వస్తువులు ఉన్నాయి, తక్కువ రేట్లకే ఇక్కడ చాలా వస్తువులు అయితే మనకి ప్రొవైడ్ చేశారు. చూపించండి ఒకసారి. ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి చూస్తున్నారు కదా, ఇవన్నీ కేవలం 10 రూపీసే అంట. అయ్యో, అక్కడ ఫ్యాన్స్ కూడా చెయ్యబోతున్నారు. వాళ్ళంతా కూడా కొనుక్కోవడానికి వచ్చారు. ఎంతో ఆనందంగా కొనుక్కొని ఎంజాయ్ చేసి వెళ్తున్నారు ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చి. ఇక్కడైతే ఇంట్లోకి సంబంధించిన ప్రతి వస్తువులు అయితే ఉన్నాయి. కత్తెరల నుంచి చాకులు, ఎక్సెట్రా ఇంట్లో ప్రతి వస్తువు, దువ్వెనలు కానీ, కాంబోస్ కానీ అన్నీ. ఇదేంటో స్ట్రెస్ బాల్ దేనికి వాడతారో మీకు తెలుసండి, ఇది కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే చాలా వస్తువులు అయితే ఉన్నాయి మనకి, చూపిస్తున్నాం మొత్తం. ఇంట్లోకి ప్రతిదీ కటర్స్ కానీ, ఇంకా దువ్వెనలు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టారు మనకి ఈ ఎగ్జిబిషన్లో అయితే. ఇవన్నీ ఒకసారి మీరు విజిట్ చేసి చూసి ఇంకా చాలా బాగుంటుంది. మనం ఈ ఎగ్జిబిషన్లోనే లేడీస్ సంబంధించిన ఎన్నో ఆర్నమెంట్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. అవి ఎట్లా ఉంటాయి అనేది మేడం చెప్పండి, ఎలా ఉన్నాయి ఇక్కడ ఆర్నమెంట్స్? అవి బాగున్నాయి. ఏమేమి పెట్టారు ఇక్కడ? మీకు సంబంధించిన ఆర్నమెంట్స్ ఏం పెట్టారు? గాజులు, బొట్టు పిల్లలు, ఇయర్ రింగ్స్ ఇవే పెట్టారు. ఇయర్ రింగ్స్ ఇంకా చాలా అయితే నాకు కనిపించినాయి. మీకు ఇవన్నీ ఉపయోగపడేయానా? మాకు ఉపయోగపడేవి ఇవన్నీ. బాగున్నాయి కదా, కిడ్స్కి బాగున్నాయి. లేడీస్కి కానీ కిడ్స్ కానీ అన్ని బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చే ప్రేక్షకులకు కానీ మనకి చూడడానికి వస్తారు కదా, వాళ్ళకి ఈ ఎగ్జిబిషన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సమ్మర్లో తిరగడానికి బాగుంటుంది. ఈ సమ్మర్లో తిరగడానికి బాగుంటుంది. అయ్యో బాగా మాట్లాడుతున్నారు. ఒకసారి చిన్న బయట చెప్పండి. మీరే చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ లేడీస్కి సంబంధించిన ఆర్నమెంట్స్ అయితే ఇక్కడ మాకు కనిపిస్తున్నాయి. ఇవి ఎట్లా ఉన్నాయి, మీకు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మరి వచ్చే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ ఎగ్జిబిషన్లో?
రావచ్చు ఈ టైంలో సమ్మర్ కదా, పిల్లలకి హాలిడేస్ ఉంటాయి, సో అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు లేడీస్ సపరేట్గా ఇక్కడ ఏమున్నాయి? లేడీస్కి ఇగో బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి చూడండి, బ్యాంగిల్స్ బాగున్నాయి, రబ్బర్ బ్యాండ్స్ బాగున్నాయి, మళ్ళీ ఈ గేమ్స్ చాలా బాగున్నాయి, ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. అప్పడం నా ఫేవరెట్. మీరు ఎంతమంది వచ్చారు? 6 మెంబర్స్ వచ్చాం. అంటే ఫ్యామిలీతోనా? కాదు, ఫ్రెండ్స్తో వచ్చాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నా పక్కనే ఉన్నారు. హాయ్ చెప్పండి. హాయ్. ఒకసారి కెమెరా హాయ్ చెప్పరా. ఇక్కడ ఇంకోటి అయితే మనం చూడబోతున్నాం, బాహుబలి సినిమాలో వాళ్ళు 3 బాణాలు వేస్తవచ్చు కదా, ఆ సీన్ అయితే ఇక్కడ చూపించబోతున్నారు. ఏ బ్రో దిగిపోవాలి, మధ్యలో దిగిపోవాలి, కరెక్ట్గా సెంటర్లో వెళ్ళిపోయి. అబ్బా జస్ట్ మిస్ యార్. ఓ షాట్. ఓకే, చూసారు కదా, ఇలాంటి ఫన్నీ గేమ్స్ ఇంకా చాలా ఉన్నాయి లోపల, చూపిస్తాను రండి. మేడం చెప్పండి, ఈ ఎగ్జిబిషన్లో మీరు స్టాల్ పెట్టారు కదా, ఎలా ఉంది? బాగుంది, వస్తున్నారా జనాలు? పర్లా. ఈ ఎగ్జిబిషన్లో ఇంకా ఎన్నెన్ని చూడొచ్చు మనం? అన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఆల్ ఐటమ్స్ ఉన్నాయి, లేదంటూ ఏమీ లేదు. ఇక్కడైతే మనకి గోల్డ్ లోన్స్ యాడ్స్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ అయితే అరేంజ్ చేశారు. ఒకసారి వాళ్ళతోనే మనం మాట్లాడి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, సార్ చెప్పండి, ఇక్కడ యాడ్స్ చేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారు, ఎట్లా ఉంది మీకు ఈ ఎగ్జిబిషన్? ఎట్లా ఉంది? ఎగ్జిబిషన్ బాగానే ఉంది సార్, జనాలు ఫ్లోటింగ్ అంతా బాగానే వస్తుంది. ఇక్కడ జనాలంతా కూడా వాకింగ్ బాగానే ఉన్నారు, జనాలు వస్తున్నారు, చెప్పింది కూడా వింటున్నారు. నాట్ బ్యాడ్. ఇక్కడ ఈ గేమ్ అయితే నేను ఎప్పటి నుంచో ఆడదాం ట్రై చేస్తున్నా, కానీ ఆ గ్లాస్ పడిద్దా లేదా అని మాత్రం ఎవరికి అది ఛాన్స్ లేదు. తమ్ముడు గేమ్ పేరేంట్రా? టెడ్బేర్ ప్రైజ్ అన్న, వాలీబాల్ గేమ్. ఏం చేయాలి? బాల్తో బాల్ పెట్టి గ్లాస్ కొట్టాలి. అంటే మొత్తం అన్నీ పడిపోవాలా? ఒకటి పడిపోయినా ఏం లేదు, ఏమో అన్నీ ఫ్లాట్గా పడిపోవాలి. అంటే ఫ్లాట్గా అంటే చూపించు ఒకసారి, ఒకసారి పెట్టి ఒకసారి. అంటే అలా మొత్తం దొల్లేయాలి, ఒక్కటి నిలబడినా ఏం లేదు. ఓ చూస్తున్నారు కదా, అక్కడ పక్కన గేమ్ కూడా ఆడారు ఇప్పుడే జస్ట్. అక్కడ అలా 3 గ్లాసెస్ నుంచున్నాయి కదా, అట్లా ఏ గ్లాస్ నుంచోకూడదంట, మొత్తం అన్ని ఫ్లాట్గా పడిపోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ బాల్తో కొట్టాలి వాటిని. తెలుగు రాదా? ఓ షట్. కాస్ట్లీ ఐటమ్స్ కూడా పెట్టారు గేమ్లో. ఇక జనాలు కూడా ఇప్పుడు ఆడుతున్నారు ఇక్కడ. మరి వీళ్ళు ఏం గెలుచుకున్నారు, మీరు వచ్చి ఆడి ఏం గెలుచుకుంటారు అనేది మీరే ప్రయత్నించండి. టెడ్డీ బేర్ గేమ్ టైపే ఇక్కడ కూడా ఒకటి ఉంది. అక్కడ గ్లాసులు పెట్టారు, ఇక్కడ చెంబులు పెట్టారు, సేమ్ అదే గేమ్. ఒక ఛాన్స్ 50 రూపీస్. విన్నారు కదా, ఒక ఛాన్స్ 50 రూపీస్ అంట. సేమ్ బాల్, ఈ బాల్తో అక్కడ కనిపిస్తున్న చెంబులు అయితే కొట్టాలి. ఒక్క ఛాన్స్కి 50 రూపీస్. ఒక ఛాన్స్లో చూసారు కదా పైన టెడ్డీ బేర్స్, అంటే అన్నీ ఒకటే రేట్ బ్రో. టెడ్డీ బేర్స్ అన్నీ ఒకటే సైజ్, అంటే అన్నీ ఒకటే సైజా? ఓకే, అన్నీ పెద్ద టెడ్డీ బేర్స్ అయితే ఉన్నాయి. టెడ్డీ బేర్ ఇష్టపడిన ఆడపిల్లలు అయితే అసలు ఉండరు. ఆడపిల్లలు అయితే ఈ గేమ్ ఖచ్చితంగా ఆడతారు ఇక్కడ వచ్చి. ఎన్ని రింగ్స్ ఇస్తారు? 8 రింగ్స్ 50 రూపీస్. పేరేంటి? ఈ చార్మినార్ ఎగ్జిబిషన్లోనే ఇంకోటి జతిన్ ట్రెండ్స్ అంట. ఇక్కడ ఎన్నో ఐటమ్స్ పెట్టి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వాళ్ళ దగ్గర తెలుసుకుందాం
మేడం ఇక్కడ ఏమేమి ఐటమ్స్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తారు? ఇక్కడ మాది జతిన్ ట్రెండ్స్ అండి, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దగ్గర ఎంఆర్ఎఫ్ షోరూమ్ పైన మాది జతిన్ ట్రెండ్స్. మేము ఇన్నర్ వేర్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అండి మా దగ్గర. ఆల్ కంపెనీస్ ఉంటాయి మా దగ్గర. బాంబే డైనింగ్, గో కలర్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. జూలెట్, నైటీస్ కానీ ఇన్నర్స్ కానీ అన్నీ, లేడీస్, కిడ్స్, జెంట్స్కి సంబంధించినవన్నీ, జెంట్స్ వేర్ అన్నీ మా దగ్గర ఉంటాయి. అండ్ డిస్కౌంట్లోనే మా దగ్గర దొరుకుతాయండి. ఒకసారి కావాలంటే ఎవరైనా వచ్చి మాది షాప్ విజిట్ చేయండి. మా నెంబర్ మీకు స్క్రోల్ చేస్తాం. కావాలంటే వాళ్ళ షోరూమ్ను కూడా ఒకసారి విజిట్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ జస్ట్ శాంపిల్స్ మట్టుకే పెట్టింది. మీరు ఇలాంటి ఐటమ్స్ చాలా అయితే ఉన్నాయి వాళ్ళ షాప్లో. ఒకసారి వాళ్ళ షాప్కి వెళ్ళి విజిట్ చేసి, వాళ్ళ నెంబర్ కావాలంటే కింద స్క్రోలింగ్లో ఇస్తాము, ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. ఒకసారి వాళ్ళ షాప్ కూడా విజిట్ చేసి ఇలాంటి ఐటమ్స్ ఇంకా ఎన్నో డోర్ డెలివరీ కూడా ఉందంట వాళ్ళ దగ్గర. మీరు వాళ్ళు కాల్ చేసి ఆర్డర్ చేస్తే మీకు ఇంటి దగ్గరికి వచ్చే సప్లై చేస్తారంట. ఒకసారి ట్రై చేయండి. ఒకటేస్తే హార్ట్, రెండేస్తే షటిల్, మూడేస్తే తడ్డి పేరు. అయ్యో చూసారు కదా, చాలా క్రిటికల్ గేమ్ ఇది. కానీ ట్రై చేస్తే మాత్రం అక్కడ కనిపిస్తుంది కదా, హార్ట్ షేప్ ఒకటంట. ఒక బాల్ వేస్తే హార్ట్ షేప్ అంట, 2 బాల్ వేస్తే షటిల్ బ్యాట్ అంట, 3 వేస్తే ఆ పైన టెడ్డీ బేర్ కనిపిస్తున్నాయి కదా, ఎంత బుజ్జిగా ఉన్నాయో చూడండి టెడ్డీ బేర్స్. ఆ టెడ్డీ బేర్ ఒకటి ఇస్తారంట. రింగ్ ఏమి ఇది 50 రూపాయలు, 8 రింగ్లు ఇస్తారు. దీంట్లో వేయాలి, రౌండ్ పడిపోతే ఏ నంబర్ పడితే ఆ నంబర్ ఇస్తారు. ఏ నంబర్ పడిందో అది ఇస్తాం. ఓకే, పడిపోతేనే అక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్ ఏ నెంబర్ అయితే పడిద్దో ఆ నెంబర్ బొమ్మ మీకు ఇచ్చేస్తారు. ఇక్కడ ఇంకో గేమ్ అయితే ఉంది, బబుల్ షూట్. చూస్తున్నారు కదా, గబ్బర్ సింగ్. ఇక్కడ మరి మహేష్ బాబు లాగా ఎవరు ఎంత షూటింగ్ చేసి అక్కడ బెలూన్స్ పగల కొడతారో. మరి ఎన్ని ఇస్తారన్న ఇక్కడ? 8 కిలోస్ ఇస్తారా గన్లో? 8 bullets. 8 bullets. 50కి 8 bullets. 50కి 8 bullets. ఓకే, 50కి 8 బుల్లెట్స్ అయితే ఇస్తారంట. ఇక్కడ మరి వచ్చి చాలా మంది పవన్ కళ్యాణ్లు, చాలా మంది మహేష్ బాబులు ఇక్కడ వచ్చి అయితే గేమ్ ఆడుతున్నారు. మరి గబ్బర్ సింగ్లు ఎంతమంది ఉన్నారు, మరి మహేష్ బాబు లాగా ఎంతమంది కాలుస్తారో అయితే ఒకసారి మీరు వచ్చి ట్రై చేయండి. రోలర్ కోస్టర్ లైట్లు అయితే వేశారు, ఎంత అందంగా తిరుగుతుందో చూడండి. ఓకే, ఇప్పుడు దాకా అయితే మనం స్టాల్స్ చూసాము, ఎన్నెన్నో షాప్స్ చూసాము. ఇప్పుడైతే మనం గేమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎందుకంటే మన ఎగ్జిబిషన్లో ఎక్కువగా ఆడేది గేమ్స్. పిల్లలు కానీ ఎంత ఆనందంగా ఆడుతున్నారు చూడండి. ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే చిన్నపిల్లల ఆటలు. వాళ్ళు ఎంత ఆనందంగా ఆడుతున్నారో ఇక్కడ చూస్తున్నాం మనం. పేరెంట్స్ కూడా ఎంత ఆనందంగా ఆడిస్తున్నారు చూడండి. మేడం చెప్పండి, ఎట్లా ఉంది ఎగ్జిబిషన్? బాగుందండి. పిల్లలకి అయితే ఎలా ఉంది? అన్నిటికన్నా కాస్త ఇదే బాగుంది. కొంచెం టైం స్పెండ్ చేయడానికి పిల్లలకి. మిగతావన్నీ అంటే టైం లిమిట్ పెడతారు, 1-2 minutes 3 minutes అని. దీనికి పెట్టలేదు, బట్ పిల్లలు ఇదే ఎంజాయ్ చేస్తున్నారు. మినిమం 50 per head. 50 రూపీస్. అంటే ఇక్కడ ఏదైనా 50 కాదు, కొన్ని 100 కూడా ఉన్నాయి. 100 కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, మన ఎగ్జిబిషన్లో ఈ ఎగ్జిబిషన్లో కొంతమంది ఎలా ఉంది ఎగ్జిబిషన్ గురించి చెప్దామని చూస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం. బ్రో ఎట్లా ఉంది ఎగ్జిబిషన్? ఇప్పుడే చూసాం బ్రో, ఇంకా మొత్తం చూడలేదు. మొత్తం చూసాక మళ్ళీ కలుద్దాం. మన ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఇంకా ఎగ్జిబిషన్స్ ఇంకా ఎక్కువ ఛానల్స్ పెడితే బాగుంటుంది. ఇంకా స్టాల్స్ అవన్నీ. ఓకే, ఏ ఛానల్ బ్రో? మంది సత్య చిత్రాలు. ఓకే, ఇంకా ఏమి ఇక్కడ ఉన్నాయని చెప్పారు మీకు? ఇప్పుడు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి చార్మినార్ బ్రో, అది త్రిమినార్. ఒకటి లేదు కాబట్టి పిల్లరు త్రిమినార్. అది ఇప్పుడు మనకి అది ఎవరైనా తెచ్చి ఉండొచ్చు. మనకి యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఒకటి పిల్లర్ ఎగిరిపోయింది అక్కడ. సో మనకి అలాగ త్రిమినార్ ఫిక్స్ అయిపోయింది. సో అలా కానిచ్చేద్దాం ఈసారి. అదేంటంటే మన ఆంధ్రప్రదేశ్ త్రిమినార్, చార్మినార్ హైదరాబాద్కి అంతే. రైట్. కూడా వచ్చింది మనకి ఎవరో ఫోటోలో. ఆగ్రా ఒకటి వచ్చింది, పక్కన యూఎస్ ఒకటి వచ్చింది, అన్నీ వచ్చినాయి మనకి. రైట్, ఇదే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. ఓకే, చూసారు కదా, ఇలాంటి కామెడీస్ చేయడానికి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో చాలా మంది అయితే ఉన్నారు. ఎగ్జిబిషన్ అనగానే వెనకాల చూసారు కదా, ఫుడ్ కోర్ట్ అయితే చిన్న సైజు ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. ఇక్కడ చిన్న సైజు హోటల్లా ఉంది. కోల్కత్తా చాట్ బండార్ అంట. ఓకే, చూద్దాం అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసొద్దాం ఒకసారి.
మేడం ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? అన్నీ ఉన్నాయండి. అంటే ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసిన ఐటమ్స్ ఏంటి? పానీపూరి, బేల్పూరి, సమోసా చాట్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, పావ్ బాజీ, మంచూరియా. ఓకే, మనకైతే ప్రస్తుతానికి ఇక్కడ మనం తినే చిల్లర తిండ్లన్నీ ఇక్కడైతే ఉన్నాయి. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మనం అవుట్ సైడ్ ఫుడ్ తింటాం కదా, ఆ ఫుడ్ అయితే ఇక్కడ అంతా దొరుకుతుంది. ప్రతిదీ ఇక్కడ అయితే దొరుకుతుంది. ఒకసారి వచ్చి మీరు ట్రై చేయండి. సత్య చిత్రాలు. ఇక ఎవరెవరు ఇక ఈ కుర్రాడైతే చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా ఎక్కి ఆడతామంట. మరి చూద్దాం ఒకసారి. బ్రో ఒక్కసారి ఇక బాబాయ్ తండ్రి మాట్లాడరు. ఒప్పుకోండి బాబాయ్ ఒకసారి. ఓకే, మరి దీంట్లో అంతా ఆ కుర్రని అంటే ఎక్కిస్తారా? చిన్నపిల్లలు ఓన్లీ చిన్నపిల్లలేనా? అంటే ఓన్లీ చిన్నపిల్లలేనా? ఎంత చిన్నపిల్లలకి ఎంత తీసుకుంటారు? 50 రూపాయలు. ఓకే, 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. ఇగో ఇలాంటి చిన్నపిల్లలు ఎక్కించుకోవట్లేదండి వాళ్ళు. ఇలాంటి చిన్నపిల్లలు అయితే ఎక్కించుకోరంట. ఓకే రైట్ ఇగో ఇలాంటి చిన్నపిల్లలు అయితే ఎక్కించుకుంటారంట. ఇలాంటి చిన్నపిల్లలు అయితే ఎక్కించుకుంటారంట. అలాంటి చిన్నపిల్లలు అయితే ఎక్కించుకోరు. ఆ చిన్నపిల్లలకైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంట ఈ గేమ్కి. ఓకే, అది ఇంత చిన్నపిల్లలు ఇక్కడ రాక ఎక్కుతాడు, ఈ లోపు పడిపోతుంది అని చెప్పి తీసుకుంటాడు. మీరు ఎక్కుతారు అప్పుడు? వద్దులే బ్రో, వద్దు పాపం ఆయన ఇరిగిపోతుందని భయపడుతున్నాడులే, వద్దు. నాలాంటి పిల్లలు ఎక్కొద్దంట. మేడం ఎలా ఉంది గేమ్? యూట్యూబ్ ఛానల్ చెప్పండి ఎలా బాగుంది. బాగుందా? పిల్లలకి చిన్నపిల్లలకి ఎలా అనిపించింది? బాగుంది, పర్లేదు. ఒకటి అడగనా? నాకు చిన్న ఛానల్ ఉంది, సపోర్ట్ చేస్తారా మీ ఛానల్లో చెప్పి? బ్యూటిఫుల్ థాట్స్ బై లావణ్య. ఓకే, అంటే దేనికి సంబంధించి? జస్ట్ నార్మల్ వ్లాగ్సే. వ్లాగ్స్ కిడ్స్, నార్మల్ వ్లాగ్స్, కిడ్స్ ఎంటర్టైన్మెంట్, బ్యూటీ టిప్స్ గురించి అనమాట. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీ ఛానల్ నేమ్? నాకు 525. మేము మొత్తమా వాళ్ళు 3 మేము 3 మొత్తం 8 మెంబర్స్. మా బాబుతో కలిపి 8 మెంబర్స్. అంతా బాగుంది, అన్ని చూసాము. ఇంకా ఎక్కాల్సినవే ఉన్నాయి అనమాట. జస్ట్ షాపింగ్ వరకే అయ్యింది, బ్యాగ్స్ అవి షాపింగ్ అయినాయి. ఇంకా ఇవన్నీ ఎక్కాల్సింది ఉంది. ఇంకా లేదు, ఏ ఎక్విప్మెంట్ ఎక్కలా. మేము జస్ట్ షాపింగ్ వరకే ఫినిష్ చేసాము. అంత ముందు మీద బాగుంది. ఓకే, చూసారు కదా, ఎంతోమంది ఆనందంగా ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. వచ్చేయండి, వెనకాల చూస్తున్నారు కదా, గిరగిరగిరగా తిరిగేస్తున్నారు. ఒక్కొక్కరు అరుపులు కేరింతలు చూస్తున్నారు. మీరు వినండి ఒకసారి. చూశారు కదా ఎలా అరుస్తున్నారు? ఒక్కొక్కరు అరుపులు గోళ్ళే అసలు. చూడండి ఆడియన్స్. మేడం చెప్పండి, ఎట్లా ఉంది ఎగ్జిబిషన్? చాలా బాగుందండి. ఏమేమి చూసారు మీరు? జైంట్ వీల్ అన్నీ చూసాము. ఇంకేం ఎక్కలేదా? చూసారు కదా, వాళ్ళైతే జైంట్ వీల్ ఎక్కాయని చెప్తున్నారు. ఇక్కడ జైంట్ వీల్ అయితే చాలా పెద్దగా ఉంది. ముందు ఇదివరకు మేము చిన్నప్పుడు చూసిన చిన్న జైంట్ వీల్, ఇక్కడైతే చాలా పెద్ద జైంట్ వీల్ అయితే ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. చెప్పండి ఎలా ఉంది? సూపర్ గా ఉంది. వాళ్ళిద్దరు ఎక్కారు, వాళ్ళ తెప్పలు కాదు, బాగుంది. మేము జైంట్ వీల్ ఎక్కామండి, బాగుంది, సూపర్ గా ఉంది. కాకపోతే స్లోగా తిప్పాడు, కొంచెం స్పీడ్ గా తిప్పుంటే బాగుండేది, స్లోగా తిప్పాడు. మేమా 3 ఎక్కాం. 100 తీసుకున్నాడు. ఒక్కొక్కరు 100 తీసుకున్నాడు. 300. ఇంకెక్కలేదండి, ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అయింది మేము వచ్చి. చూసారు కదా, జైంట్ వీల్కి అయితే మాత్రం 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట. మిగతా అన్ని చాలా మటుకు 50-50 చూశాను. 50 రూపీసే అన్నారు చాలామంది. జైంట్ వీల్ మాత్రం 100 రూపీస్ తీసుకుంటున్నారంట.
నేను ఎగ్జిబిషన్లో ఇప్పుడు దాకా విఆర్ది అసలు ఎక్కడా చూడలేదు. ఇక్కడైతే వీళ్ళు విఆర్ది కూడా పెట్టారు. అసలు ఎలా ఉండితే వాళ్ళే కనుక్కొని తెలుసుకున్నారండి. చెప్పండి ఇది ఏంటి అసలు? ఇది 9D VR. మీకు 2D 3D ఐడియా ఉండే ఉంటుంది కదా. సో సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇది 9D. ఇక్కడ మనకి సెలెక్టెడ్ థీమ్స్ ఉంటాయి. ఓకే, చూసారు కదా, ఒకసారి చూపించండి. ఇక్కడ ఈ చూపించేవన్నీ వాళ్ళు విఆర్లో అయితే చూపిస్తారంట మనకి విజువల్స్. 100+ ఛార్జ్ చేస్తాం ఒక్కొక్క దానికి. ఓన్లీ ఒక్క చూపి డిపెండ్స్ ఆన్ థీమ్ అది. వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైతే ఎక్కాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దానికి 100 రూపీస్. చూసారు కదా, ఇక్కడ డిపెండ్స్ ఆన్ థీమ్ అంటున్నా. మోర్ దెన్ 100 అంట. ఓకే సరే, ఇది 90 VR 360 వ్యూ అనమాట. సో మనం ఇది ఎందుకు పెట్టామంటే ఇక్కడ మ్యారేజ్ ఈవెంట్ కానీ బర్త్డే పార్టీస్ ఎంటర్టైన్మెంట్ వేలో మనకి కొంచెం ప్రమోషన్ అవుతున్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టాము మనం. అంటే గ్యాదరింగ్ పాయింట్ కదా పబ్లిక్, అందు గురించి. సో మార్కెటింగ్ ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రమోషన్స్కి. ఓకే, చూసారు కదా, ఇక్కడైతే వాళ్ళు ఈ ఎగ్జిబిషన్లో ప్రమోషన్స్ చేసుకోవడానికి కూడా ఎంతోమందికి ఛాన్స్ అయితే ఇచ్చారు. విఆర్ అనేది నేను ఇప్పటికొచ్చి ఏ ఎగ్జిబిషన్లో అయితే నేను చూడలేదు, ఈ ఎగ్జిబిషన్లో అయితే చూస్తున్నాను. అక్కడ చిన్నపిల్లలు కార్లు ఎక్కైతే చాలా ఆనందంగా ఆడుకుంటున్నారు, వాళ్ళని చూద్దామండి. వాటర్ బోటింగ్ అంట. నేనైతే ఏ ఎగ్జిబిషన్లో నిజంగా ఈ వాటర్ బోటింగ్ అనేది చూడలేదు. ఫస్ట్ టైం వాటర్ బోటింగ్ అనేది చూడడం. చూడండి చిన్నపిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారు. వాటర్ బోటింగ్లో చిన్నపిల్లలు అయితే అంత సరదాగా ఆడుకుంటున్నారు. ఒకసారి మీరు చూడండి. ఎంత ఎంత చార్జ్ చేస్తారు? 60 రూపాయలు. 60 రూపీస్ అంటే 1 పర్సన్కి 60 రూపీస్. చిన్నపిల్లలేనా ఓన్లీ పెద్దలు? ఓన్లీ చిన్నపిల్లలు. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడ ఓన్లీ చిన్నపిల్లలకే అంట బోటింగ్ అయితే ఉంది. పిల్లలకైతే చాలా ఆనందంగా ఆడుకుంటారు ఈ బోటింగ్ అనేది. చూస్తున్నారు, మీరే చూస్తున్నారు ఎంత సరదాగా నీటిలో ఈత కొట్టినట్టు బోట్లో ఎట్లా ఆడుకుంటున్నారు చూడండి. ఓన్లీ 60 రూపీసే అంట. ఎన్ని 5 మినిట్స్ వరకు అలా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు నీటిలో. ఇక్కడైతే చాలా ఫుడ్ కోర్ట్ స్టాల్స్ అయితే ఉన్నాయి మనకి. చూస్తున్నారు కదా, ఎంతోమంది కూర్చొని ప్రశాంతంగా ఎగ్జిబిషన్లోని ఊటీ సిమ్లా మిర్చి బజ్జీ అంట, అక్కడైతే ఉన్నాము. ఇక్కడైతే మిర్చి బజ్జీలు. మేడం చెప్పండి, ఏమేమి ఉన్నాయి ఇక్కడ? బజ్జీలు, అప్పడాలు. అప్పడాలా? ఓకే, ఒకసారి చూపిస్తారు అప్పడం. ఒకసారి చూడండి, ఇంత పెద్ద అప్పడం నేను అసలు ఇప్పటిదాకా ఎప్పుడు తినలేదు. ఇంట్లో ఎప్పుడు చిన్న అప్పడాలే తప్ప ఇంత పెద్ద అప్పడం అయితే చూడలేదు నేను. ఎన్నింటికి స్టార్ట్ అయింది? సాయంత్రం 5:30 దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. ఎలా ఉంది? పర్లేదు. శనివారం ఆదివారం బాగుంటుంది. మిగతా రోజులు పర్లేదు, బాగానే వస్తున్నారు. అంతా బాగానే ఉంటుంది. చూశారు కదా, ఈ సమ్మర్ హాలిడేస్లో మనకి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా విజయవాడలో ఉందంటే అది ఈ చార్మినార్ ఎగ్జిబిషన్. చూసారు, చిన్నపిల్లలు కూడా ఎంతో టేస్టీగా ఫుడ్ తినడానికని ఎదురు చూస్తున్నారు. అక్కడ చూడండి ఐస్ క్రీమ్ అయితే చెప్పవసలేదు, పిల్లలు తెగ తింటారు. అంతే, పిల్లలు గుంపు కూడేసారు చూడండి అసలు ఐస్ క్రీమ్ దగ్గర. మేడం చెప్తారా ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి చెప్పండి? ఐస్ క్రీమ్లో ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి మీ దగ్గర? కలర్స్ చెప్పమని చెప్తారు కానీ వాళ్ళు ఫ్లేవర్స్ తెలీదా? మీరు చెప్తారు, చెప్తారంట ఒకసారి. పరిగెడుతురా. ఓకే, ఐస్ క్రీమ్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి, నాకు ఫ్లేవర్స్ అయితే తెలీదు. చిన్నపిల్లలు చూసారా ఎంత సరదాగా ఐస్ క్రీమ్ లాగుతున్నారు. ఓకే, ఇగో నాకు ఇష్టమైన ఐటమ్ చైనీస్ ఫుడ్. అన్న ఇది నూడిల్సా ఫ్రైడ్ రైసా? ఓకే, నూడిల్స్ అయితే చేస్తున్నారంట. పక్కనే మంచూరియా కూడా ఉంది.
ఈ ఐటమ్ అయితే నాకు ఫేవరెట్, చాలా ఫేవరెట్ అసలు ఫాస్ట్ ఫుడ్స్లో. నేను ముందు ఫాస్ట్ ఫుడ్స్ తినడానికి. కూల్ డ్రింక్స్, ఎందుకంటే ఇంత హాట్ తిన్న తర్వాత కన్ఫామ్గా కూల్ డ్రింక్ తాగాల్సిందే. ఎందుకంటే అది చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి మనం చల్లగా చిల్ అవ్వడానికి మన కూల్ డ్రింక్స్ షాప్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ ముంత మసాలా అంతేనా? ఓకే, ముంత మసాలా. బాబాయ్ ముంత మసాలా అంటే ముంతలో చేస్తారన్నా? బాబాయ్ ముంత మసాలా అంటే ముంతలో చేస్తారా? ముంతలో కాదు, ఒకప్పుడు ఎప్పుడు 40 సంవత్సరాల కింద పేరంటే చలికాలం కదా, దానికి వేడిగా ఉండడం కోసం ముంత పెట్టి పొగ వచ్చేలాగా ఉంటుంది. అప్పుడు ఆ కింద తీసి మిక్చర్ చేస్తాను. ఈ వేడికి ఇంకా అయ్యే మెత్తగా లేవు కదా, అందుకని ముంత లేదు. అది మరి ఈ ఎండలకైతే ముంత అయితే తేలేదని బాబాయ్ చెప్తున్నాడు. ఇక్కడైతే ముంత మసాలా దగ్గర అయితే ఉన్నాము. మన చిన్నప్పుడు నేనైతే స్కూల్లో తెగ తినేవాడిని ఈ ముంత మసాలా, అంటే రోడ్ సైడ్ తినేవాడిని, ఎగ్జిబిషన్లో ట్రై చేయలేదు. మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంది. మన వెనకాలైతే చూస్తున్నారు కొలంబస్ అయితే ఉంది. సార్ చెప్పండి ఎలా ఉంది? సూపర్గా ఉందండి. చార్మినార్ ఇది భానుపురంలో బాగుంది, ఐలాండ్ పక్కనే సూపర్గా ఉంది. అంతా ఇక్కడ మామూలుగా డిస్కో డాన్స్, ఇది జాండివీలు ఇప్పుడు ఎక్కుతున్నాం, చాలా పెద్దగా ఉంది, బాగుంది. ఇది ట్రైన్ ఎక్కిన సూపర్గా ఉంది. ఎలబుల్ అంతా సౌకర్యం బాగుంది, సూపర్గా ఉంది. ఇక్కడ ఎలా ఉంది జనాలకి? పీస్ఫుల్గా హ్యాపీగా ఉంది, ఫ్రీగా ఉంది, వాతావరణం ఫ్రీగా ఉంది. మెయిన్ ఇక్కడ సముద్రం, ఇది కృష్ణానది పక్కన సూపర్గా ఉంది, వాతావరణం బాగుంది. మెయిన్ మరి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ జాండివీలకు 100, డిస్కో డాన్స్ 100, ఏదైనా 100. అంటే మన బడ్జెట్లోనే ఉందా? మన బడ్జెట్లోనే, మామూలు పల్లెటూరులో ఇదేనా 100 రూపీస్ బాగానే ఉంది, సౌకర్యం అంతా బాగానే ఉంది. పల్లెటూరులో కూడా 100 రూపీస్ తీసుకుంటాను, సిటీలోనే 100 బాగుంది, సౌకర్యం బాగుంది. ఇంత పెద్ద జైంట్ వీల్ ఎక్కడ చూడలేదు చూసినది. ఇక్కడ మనం జగపేటలో ఇంతకుముందు పెట్టారు, దానికి చిన్నది, ఇది పెద్దది, చాలా పెద్దది, బాగుంది, ఇది పెద్దది. ఇంకా ఇంకేం చేశారు ఇక్కడ? ఇంకా అంటే ఫస్ట్ టైం అండి రావటం, ఇప్పుడు అంత బాగానే ఉంది, నాకు నచ్చింది, బాగా నచ్చింది ఇక్కడ. ఓకే, ఏమైనా ఫుడ్ తిన్నారా? ఫుడ్ ఐటమ్ ఫుడ్ అనేది ఇప్పుడు తినలే, ఇంకా తింటాం. ఇంకా వచ్చింది ఇప్పుడే ఒక 1 అవర్ అయింది. ఎంత చూసుకొని అంత వచ్చేసరికి బాగుంది, వాతావరణం బాగుంది. నేను ఓకే, చూస్తున్నారు కదా, వాళ్ళ మాటల్లోనే మనం వింటున్నాము. ఈ ఎగ్జిబిషన్ ఎంత బాగుందో, వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో మీరే చూశారు. జైంట్ వీల్ అయితే మాత్రం ఇంత పెద్దది ఇప్పుడు దాకా ఎక్కడా చూడలేదంట, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారంట. మరి ఇంత పెద్ద జైంట్ వీల్ అనేది ఇక్కడైతే ఉంది. దీనికైతే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మిగతా అన్నీ మాత్రం 50 రూపీసే ఉన్నాయి, మన బడ్జెట్లోనే ఉన్నాయి, పెద్ద కాస్ట్ కూడా కాదు. పిల్లలతో సరదాగా వచ్చి మనం ఎంజాయ్ చేయాలి అంటే ఈ ప్లేస్ అయితే మంచి ప్లేస్, గుడ్ ప్లేస్ అని నేనైతే చెప్పగలను. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, మనతో మాట్లాడడానికి చార్మినార్కి సంబంధించిన యాజమాన్యంలో మరి ముఖ్యమైన వాళ్ళు అయితే మన దగ్గర ఉన్నారు. సార్ మీ పేరేంటి? నా పేరు కృష్ణ అండి. ఓకే, మీరు ఈ ఎగ్జిబిషన్ పెట్టడానికి కారణం ఏంటి? మరి విజయవాడ ప్రజలకు మంచి వినోదం అందించాలని ఒక థాట్తో మరి సంవత్సరం మరి నూతనమైన థీమ్తో విజయవాడ ప్రజలకి ఒక థీమ్ని అయితే ముందరకు తీసుకురావడం జరిగింది. మరి ఈసారి చార్మినారే మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సాధారణంగా మరి చార్మినార్ చూడాలంటే హైదరాబాద్ వెళ్ళి చూడాల్సిన పరిస్థితి ఉంది, అది ఖర్చుతో కూడిన పని. ఏ ఖర్చు లేకుండా మన బెజవాడ నడిబొడ్డున బబ్బూరి గ్రౌండ్స్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో చార్మినార్ని సెట్ ఏర్పాటు చేస్తే విజయవాడ ప్రజలందరూ విజిట్ చేస్తారని, ఈ యొక్క చార్మినార్ చూసి ఒక నూతనమైన వినోదాన్ని ఆస్వాదిస్తారని ఆశతో మరి ఇక్కడ చార్మినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నేను మరొక ప్లేస్ అయితే చూశాను, ఇక్కడ పల్లెటూరు వాతావరణాన్ని అయితే మీరు బాగా చూపించారు. ఆ పల్లెటూరు వాతావరణం పెట్టడానికి మీరు అసలు మీ థాట్ ఏంటి అసలు? మరి పల్లెటూరు వాతావరణం అనేది పట్టణ వాసులకు మరి దూరం అవుతున్న నేపథ్యంలో పల్లెటూరు వాతావరణాన్ని పల్లెటూరు వాతావరణాన్ని ఈ యొక్క ఎడ్ల బండే కానివ్వండి, గతంలో ఆ పల్లెటూరు వాసులు ఉన్నటువంటి ఆ చెట్లు, దానికి సంబంధించిన సెట్టింగ్ కూడా మరి ఇక్కడ ప్రజలకు సెల్ఫీల కోసం మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క పల్లెటూరు వాతావరణాన్ని చూసి అనేకులు మరి చాలామంది మాకు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు, చాలామంది థ్యాంక్స్ చెప్తున్నారు, చాలా బాగుందని కూడా అనడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకు అనుగుణంగానే, ప్రజలకు అనుగుణంగానే మరి యొక్క సెట్లే కానివ్వండి, చార్మినార్ కానివ్వండి, మెయిన్ గేట్ ఎంట్రీ కానివ్వండి, పల్లెటూరు వాతావరణం కానీ అందించడం జరుగుతూ ఉంది. ఓకే, నేను ఇంకో కామెంట్ అయితే విన్నాను,
అక్కడ చార్మినార్ పెట్టిన వాటిలో 3 పిల్లర్సే ఉన్నాయి, ఒక పిల్లర్ లేదని ఒక పర్సన్ అయితే కామెంట్. అవునండి, అవును. ఎందుకని ఒక పిల్లర్ ఎందుకు లేదు? వాస్తవంగా ఈ చార్మినార్ కట్టడానికి దాదాపు 60 రోజులు శ్రమించి ఆ చార్మినార్ నిలబెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి భయంకరమైన గాలులకి ఒక చార్మినారు మొదట్లోనే ఒక చార్మినార్ కూడా ఒక పిల్లర్ కానివ్వండి, ప్రజెంట్ ఫస్ట్ చార్మినార్ కూడా షేక్ అయితే మొత్తం ఒక షేక్ అయిన చార్మినార్ని మొత్తం డిస్హ్యాండిల్ చేసి నూతనమైన చార్మినార్ కట్టించాం. మళ్ళీ భయంకరమైన గాలి వాళ్ళకి దాదాపు గంటకి 50 కిలోమీటర్ల వేగంలో వచ్చిన గాలికి ఒక మన మినార్ అనేది కిందకు పడడం జరిగింది. ఒక మినార్ని తీసుకురావడానికి చెన్నైలో వాళ్ళు కూడా ఎవరైతే వేసారో వాళ్ళు అందుబాటులో లేని కారణం చేతనే మరి యొక్క నమూనా అనేది ఈ మినార్ అనేది అలా ఉంది. వాళ్ళు రేపు ఎల్లుండి వచ్చే అవకాశం ఉంది. వచ్చి కూడా యాజ్ ఇట్ ఈస్గా మరి యొక్క ఆ పిల్లర్ను కూడా నుంచోబెట్టే కార్యక్రమంలో మేము చేపట్టడానికి రెడీగా ఉన్నాం. ఓకే, విన్నారు కదా వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఎంత కష్టపడి ఆ చార్మినార్ నిలబెట్టారో ఆయన మాటలోనే మనం విన్నాం. కానీ చెప్పండి సార్, చెప్పండి. ఇంత చార్మినార్ కానివ్వండి, మరి మెయిన్ ఎంట్రీ గేట్ కానివ్వండి, ఈ పల్లెటూరు వాతావరణం కానీ విజయవాడలో సువిశాలమైనటువంటి అతి భారీ ఎగ్జిబిషన్ ఎంట్రీ 50 రూపాయలు మాత్రమే ఉందని మరి ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి బయట ఎక్కడ చూసినా మరి చాలా మరి గతంలో నిర్వహించినటువంటి ఫిష్ ఎగ్జిబిషన్లో ఎంట్రీ 100 రూపాయలుగా ఉంది. కానీ ఇంత పెద్ద ఎగ్జిబిషన్ అయినప్పటికీ కూడా అందరికీ అందుబాటు ధరలో ఉండేలా 50 రూపాయలు పెట్టడం గమనార్హం. కాబట్టి సందర్శకులు ఈ విషయాన్ని గమనించి మరి చార్మినార్ ఎగ్జిబిషన్ని సందర్శించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, విన్నారు కదా, మనకి అతి తక్కువ బడ్జెట్లో ఈ చార్మినార్ అయితే పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా నేను చూశాను, ఇక రేట్లు అయితే మన బడ్జెట్లోనే ఉన్నాయి. ఒకసారి మీరు అందరూ కూడా వచ్చి ఈ ఎండాకాలం సెలవుల్లో ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేయాలంటే ఈ ఎగ్జిబిషన్ మాత్రం చాలా బాగుందని నేనైతే చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను చూశాను, కళ్ళారా చూశాను కాబట్టి ఈ ఎగ్జిబిషన్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. ఎంజాయ్ చేశాను కాబట్టి మీకు ఒకసారి చూసి విజిట్ చేయమని చెప్తున్నాను. ఇంత మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నటువంటి సత్యచిత్రాలు అనే యూట్యూబ్ ఛానల్ని మరి సందర్శకులందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని అందరూ చూడాలని మనస్ఫూర్తిగా మరి అందరూ చూడాలని, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు కృష్ణ, చార్మినార్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్.